ఎస్, ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, మనతో పాటు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు, ఆ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రితో పాటు కొంతమంది మంత్రులు కూడా అక్కడే ఉన్నారు, ప్రధాని మోదీతో పాటు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందని చెప్పి వివరిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్గా ఐ న్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. అసలు విమానం ఆ బిల్డింగ్లో చొచ్చుకొని అక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్, అక్కడ భారీ విస్ఫోటనం జరిగినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్? ఇక ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి అయితే ప్రధాని మోడీ చేరుకున్నారు. ఆయన ఈ ఉదయం అహ్మదాబాద్ వచ్చారు. హాస్పిటల్లో క్షతగాత్రులై చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రమాద జరిగినటువంటి స్థలానికి అయితే వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఇక ఏవియేషన్ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదంపై అధికారులు ప్రధాని మోడీకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎలా జరిగి ఉండొచ్చు అన్న వివరాలను కూడా ప్రధానికి వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సంఘటన స్థలాన్ని అయితే ప్రధాని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడొచ్చు. ప్రధానితో పాటు ఇటు గుజరాత్ సీఎం కూడా ఉన్నారు. ఆ ప్రమాద సమయంలో ఇటు హాస్టల్ భవనంపై పడింది కాబట్టి హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎవరెవరు అందులో ఎంతమంది గాయపడ్డారు అన్న వివరాలను కూడా ప్రధానికి అయితే పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందే. అసలు ప్రమాదం సాంకేతిక లోపమా మరి ఇంకేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. టేక్ ఆఫ్ అయినటువంటి సెకండ్ల వ్యవధిలోనే క్రాష్ అవ్వడం అందరినీ కూడా దిగ్భ్రాంతిని గురి చేసిందనే చెప్పాలి. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు మృత్యుంజయుడిగా మిగిలారు. ఆయన రమేష్ అని చెప్పేసి ఆయన ప్రాణాలతో బయటపడడం, ఆయనతో కూడా ప్రధాని మోడీ స్వయంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఘోర దుర్ఘటనను మనం ఒకసారి చూసినప్పుడు ఆ విజువల్స్ లో అసలు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు అని చెప్పేసి మనకు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అంతేకాకుండా బిల్డింగ్ పై పడింది. ఆ సమయంలో అసలు ఎవరు కూడా ఊహించి ఉండరు అందులో నుంచి ఒక ప్రయాణికుడు సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడతారని చెప్పేసి. సో ఆ తర్వాత ప్రధాని ఆయనతో కూడా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కూడా ప్రధాని ఆ ప్రమాద స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హృదయ విదారక దృశ్యాలను చూసి కూడా ఆయన కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక అధికారులతో కూడా ప్రధాని పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి అసలు దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా ఆ రంగంలోకి దిగారు. ఇటు విమానయాన సంస్థతో పాటు అదేవిధంగా బ్రిటిష్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి అధికారులను కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దింపారని చెప్పి తెలుస్తోంది. అసలు ఈ బోయింగ్ విమానం కూలడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. భారత విమానయాన చరిత్రలోనే ఇది ఘోర దుర్ఘటనగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇంతమంది ప్రయాణికులు, దాదాపు 241 మంది ప్రయాణికులు చనిపోయారు. వీళ్ళతో పాటు అది సమీపంలో ఉన్నటువంటి హాస్టల్ భవనంపై కూలింది. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు, మెడికోస్ తో పాటు ప్రొఫెసర్స్ కూడా చనిపోయారు. వాళ్ళ వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళకైతే ప్రధాని వాళ్ళ కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత గుజరాత్ లోనే అహ్మదాబాద్ లోనే ఉండి ప్రధాని ఆ పరిస్థితిని కూడా సమీక్షించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ప్రధాని ఇటు హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి హుటాహుటిన వాళ్ళని అహ్మదాబాద్ పంపించారు. నిన్నటి నుంచి కూడా అహ్మదాబాద్ లోనే ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు క్షేత్ర స్థాయిలో అక్కడ అన్నిటిని కూడా ఆయన సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు క్షతగాత్రులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించడం, మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులను ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రమాద స్థలంలో ప్రధానికి కూడా ఆయన నిన్నటి నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా ప్రధానికి అయితే వివరించే ప్రయత్నం చేశారు. ఆశ సునీల్, నిన్న జరిగిన ప్రమాదంలో మన భారత సంతతి చెందినటువంటి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు అసలు ఆ డీటెయిల్స్ తెలుసా? ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించారు. ఇందులో ఇండియన్స్ తో పాటు బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. మొత్తం కూడా ఈ 232 మంది ప్రయాణికుల్లో 2 పైలట్స్, మిగతా వాళ్ళు స్టాఫ్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక ఈ
విమానం అహ్మదాబాద్ నుంచి గాట్విక్, లండన్ లోని గాట్విక్ బయలుదేరింది. AI-171 విమానం. ఈ ఫ్లైట్ లో మొత్తం కూడా 169 మంది ఇండియన్స్ ఉన్నారు. ఇక వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజస్థాన్ కు సంబంధించినటువంటి ఓ డాక్టర్ కుటుంబం లండన్ లో స్థిరపడాలని చెప్పేసి పిల్లలతో కలిసి వెళ్తున్నారు. వాళ్ళిద్దరు పిల్లలు, ఆ డాక్టర్ దంపతులు ఇద్దరు కూడా అందులో సజీవ సమాధయ్యారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక మరో 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అందులో నిన్న మనం ఒక సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. బాయ్ ఇండియా, తాము ఇక లండన్ చేరుకోబోతున్నామని వాళ్ళు చాలా ఉత్సాహంగా కావచ్చు, సంతోషంగా ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. వాళ్ళు ఆ కాసేపట్లోనే తాము కన్ను మూస్తామన్న విషయం కూడా వాళ్ళకు తెలిసి ఉండదు. ఈ ఘోర దుర్ఘటన కూడా జరుగుతుందని చెప్పేసి ఊహించలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ముఖాలలో ఆ సంతోషం కావచ్చు, ఆ ఫీలింగ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా హ్యాపీ మూడ్ లో వాళ్ళు బై ఇండియా అని చెప్పేసి వెళ్తున్నారు. ఆ సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక 53 మంది బ్రిటిషర్స్ తో పాటు ఒక కెనడియన్ ఉన్నారు. ఇక 7 పోర్చుగీస్ జాతీయులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చారు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇక సిటీ సివిల్ హాస్పిటల్ అహ్మదాబాద్ కు రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక హాట్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ హాట్ లైన్ ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇక కుటుంబ సభ్యులు కొంతమంది ఇటు రాజస్థాన్ నుంచి కావచ్చు, అదేవిధంగా విజయ్ రూపాని ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన తన కుటుంబ సభ్యులు లండన్ లో ఉండగా వాళ్ళని కలిసేందుకు బయలుదేరాడు. ఆ క్రమంలోనే ఆయన కూడా మృత్యువాత పడడం ఇటు కలిసివేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. మొత్తం కూడా 241 మందితో పాటు ఇటు హాస్టల్లో ఉన్నటువంటి మెడికల్స్, ఆ ప్రమాద సమయంలో హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది మెడికల్స్ తో పాటు వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా కన్నుమూశారు. ఇక కొంతమంది ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఆ వివరాలను కూడా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఎంతమంది మెడికల్స్ చనిపోయారు అన్నది ఇంకా ఒక క్లారిటీ రావాల్సినటువంటి విషయంగా ఉంది. ఇక వీళ్ళకి సంబంధించి టాటా చైర్మన్ చంద్రశేఖరన్ ఇప్పుడే నిన్నే ఒక ప్రకటన కూడా చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక హాస్టల్ భవనం పునరుద్ధరించడంతో పాటు మెడికల్ గా సంబంధించినటువంటి అన్ని అంశాలలో తాము సహాయం అందిస్తామని చెప్పేసి కూడా ప్రకటన అయితే చేశారు. కానీ ఇక AI-171 కూలడానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఇక దీంట్లో ఈ బోయింగ్ విమానంలో 2 ఇంజన్లు కూడా ఉంటాయి. మరి ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి ఈ రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు లండన్ వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేంతగా ఫ్యూయల్ ఉంటుంది. అసలు సాంకేతిక లోపం ఎక్కడ తలెత్తింది అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. అయితే ఈ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఢిల్లీ నుంచి లండన్ త్రూ అహ్మదాబాద్ లో 11:30కి అక్కడ ల్యాండ్ అయింది. 11:30 to 1:30 వరకు కూడా అక్కడ లీజర్ గా ఉంటుంది. ఇంకా అహ్మదాబాద్ నుంచి ప్రయాణికుల్ని తీసుకొని బయలుదేరినటువంటి క్షణాల వ్యవధిలోనే, సెకండ్ల వ్యవధిలోనే, క్షణాలు కూడా కాదు సెకండ్ల వ్యవధిలోనే, ఎందుకంటే ఆ దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇటు ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లో టేక్ ఆఫ్ అయిన నుంచి మొదలుకొని క్రాష్ అయ్యేంత వరకు కూడా దాదాపు సెకండ్ల వ్యవధి మనకు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ కూడా అధికారులు రిలీజ్ చేశారు. దాంట్లో స్పష్టంగా మరి ఎందుకు క్రాష్ అయింది అనేది అయితే తెలియరావాల్సింది. దీనికి సంబంధించి డ్రోన్ ద్వారా సర్వే చేసి పూర్తి వివరాలు కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఎయిర్ ఇండియా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రమాద స్థలంలో ఇంకా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రంతా కొనసాగానే చెప్పాలి. ఇటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు స్థానిక ఇంకా ఉన్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ ను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇంకా కూడా బ్లాక్ బాక్స్ దొరకనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి ఆ ప్రాంతంలో వాళ్ళు ఇటు అధికారులు, ఏవియేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నారు. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే కనుక అసలు ప్రమాదానికి ముందు పైలట్ ఇటు ఏటీసీతో ఏం మాట్లాడారు, ఏం అసలు విమానం ప్రమాదానికి గురైందా అని చెప్పాడా, లేకపోతే అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలంటే అసలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో పైలట్ తో పాటు ఏవియేషన్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన అన్ని కూడా రికార్డ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ కాలిపోదా అన్న అంశం కూడా ముందుకు వస్తుంది. కానీ అది పూర్తిగా భద్రతగా ఉంటుంది.
తయారు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సునీల్, ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎవరు ఉన్నారంటే ఓన్లీ రమేష్ ఒక్కడే మృత్యుంజయుడిగా అంత పెద్ద భారీ ప్రమాదం నుంచి బయటపడినటువంటి కండిషన్ మనం చూసాం. సో అతనికి కూడా గాయాలయ్యాయి, కానీ ఎటువంటి కారణ గాయాలు కాదు, రక్తపు గాయాలు. అంటే ఏదో బయటకి దూకడం కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు, లేదంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఇటువంటి ఘటనలు అప్పుడు మనం చూస్తుంటాం. ఆ విధంగా రక్తాలు కార్చుకుంటూ ఆయన బయటకు వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది? ట్రీట్మెంట్ అందుతోంది, సేఫ్గా ఉన్నారని చెప్పైతే తెలిసింది. ప్రెసెంట్ ఏంటి ఆయన కండిషన్? ఏదైనా దీనికి సంబంధించిన వివరణ ఏదైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇచ్చారా? అవి ఏమైనా బయటకు వచ్చాయా? ఇక ప్రమాదంలో నుంచి బయటపడిన ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్. ఇక ఆయనకు సంబంధించి చికిత్స అయితే కొనసాగుతోంది. స్వల్ప గాయాలే అయినట్టుగా కూడా ప్రకటించారు. అతన్ని సంబంధించి కూడా అధికారులు మాట్లాడే అవకాశం ఉంది. ఆయన 11A విండో సీట్ దగ్గర ఉన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఆయన్ని పూర్తి స్థాయిలో అధికారులు మాట్లాడితే కానీ అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో విమానం లోపల ఎటువంటి పరిస్థితి ఉండేది, అసలు కుదుపునకు గురైందా, లేకపోతే అసలు పైలట్ ఏమన్నా ప్యాసింజర్స్ కి ఏమైనా మెసేజ్ ఇచ్చాడా, ఈ వివరాలన్నీ కూడా అతను చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు ఆయనతో మాట్లాడారా లేదా, ప్రస్తుతం ఆయన ఒక షాక్ లో ఉన్నాడనే చెప్పాలి. ఎందుకనంటే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఆయన బయటకు వచ్చాక అక్కడ ఉన్నటువంటి సీన్ అంతా ఆయన చూశాడు. ప్రమాదం చుట్టూ కూడా దట్టమైనటువంటి మంటలున్నాయి, పొగలున్నాయి, అందులోంచి తాను బయటపడ్డాడు. తనతో పాటు ఈ జర్నీలో తన తమ్ముడు కూడా ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. తాను లండన్ లో స్థిరపడ్డాను, కుటుంబ సభ్యులను చూసేందుకు ఇండియాకు వచ్చాను, తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ అసలు చివరి క్షణాలలో ఇటు అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్ బయలుదేరిన తర్వాత క్రాష్ అయ్యే స్వల్ప వ్యవధిలో ఏం జరిగింది అనేది అయితే ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వలేకపోయారు. ఒక షాక్ లో ఉన్నారనే చెప్పాలి. సో అటువంటి సమయంలో అధికారులు కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని పూర్తిగా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అతనికి స్వల్ప గాయాలు అన్నట్టుగా తెలుస్తుంది. సో బట్ ఇంటర్నల్ గా ఏమైనా గాయాలున్నాయా, ఇవన్నీ కూడా వైద్యులు పరీక్షించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అధికారులు ఆయన్ని ప్రశ్నించే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతానికైతే రమేష్ క్షేమంగా ఉన్నాడు, ఆయన ఒక్కడే బయటపడ్డారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఘోరమైనటువంటి దుర్ఘటనలో రమేష్ బయటపడడం కూడా నిజంగా అందరినీ ఒక విధంగా ఆశ్చర్యంతో పాటు ఈ ప్రమాదానికి సంబంధించి ఆయన ఒక్కడే బయటకు రావడం నిజంగా ఆయన అదృష్టంగా కూడా చెప్పుకోవాలి. ఆశ సునీల్, ఇక్కడ మనకి రెండు, ఒకటి ఆ ఫ్లైట్ లో ఏం జరిగింది, విమానంలో ఏం జరిగిందని చెప్పి తెలియడానికి రమేష్ హెల్దీగా బయటికి రావాలి. ఆయన నుంచి మనం వివరణ తీసుకున్న తర్వాత ఏంటనేది ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆయన స్క్రీన్ ఏదైతే బాధితులను స్వయంగా ఇంతకు ముందు చెప్పాను, కోవిడ్ కేసులు పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ లో కనీసం ప్రధాని కలవాలంటేనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్ ఉంటేనే మాత్రం పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ప్రధాని డైరెక్ట్ గా వితౌట్ మాస్క్ కూడా వెళ్ళి డైరెక్ట్ గా ఏదైతే ఈ ప్రమాదం బారిన పడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులను స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, మీరు అక్కడ ఏం చూసారు, ఏ విధంగా ఆ ఫ్లైట్ అనేది అక్కడికి రావడం జరిగిందని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇది కూడా ఒక డెవలప్మెంట్ గా చెప్పుకోవచ్చా? ఒకవేళ ఆ ఫ్లైట్ లో ఏం జరిగిందనేది మనకి రమేష్ ఒకరే అయితే గనక అసలు వచ్చిన తర్వాత అది ఏ విధంగా విస్ఫోటనమైంది అనేది చెప్పడానికి చాలా మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని అనుకోవచ్చా? ప్రధానంగా సరే, ఫ్లైట్ క్రాష్ కు సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, స్థానికులు వాళ్ళు ఆ ఫ్లైట్ వెళ్ళి క్రాష్ అయ్యే సిచ్యువేషన్ చెప్పగలరు. కానీ రమేష్ విశ్వక్ కుమార్ ఫ్లైట్ లో ఉన్నాడు. సో ఫ్లైట్ లో ఉన్న సమయంలో ఒకవేళ కనుక ఫ్లైట్ ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్యాసింజర్స్ కి పైలట్ కొన్ని సిగ్నల్స్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళని అలర్ట్ ఉండడమా, సంథింగ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. గతంలో మనం చూసాం చాలా సందర్భాల్లో ఫ్లైట్స్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ప్యాసింజర్స్ ని పైలట్ అలర్ట్ చేశారని చెప్పేసి చెప్తుంటారు. సో నిన్న ఫ్లైట్ క్రాష్ గురయ్యే చివరి సెకండ్ లో ఒకవేళ పైలట్ ప్యాసింజర్ కి ఏమైనటువంటి సిగ్నల్స్ ఇచ్చాడా, మీరందరూ అప్రమత్తంగా ఉండండి, ఫ్లైట్ ప్రమాదంలో ఉంది అని ఏమన్నా ఇచ్చాడా అనేది మాత్రం ఒక రమేష్ కే తెలిసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన ఏటీసీకి కూడా ఎమర్జెన్సీ సిగ్నల్స్ పంపాడు కాబట్టి బ్లాక్ బాక్స్ లో ఆ వివరాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక బయట ఉన్న వాళ్ళందరికీ కూడా అది క్రాష్ అయ్యే సిచ్యువేషన్ నే వాళ్ళు చూశారు. ఆ క్రాష్ అయ్యేటువంటి వీడియోస్
వాళ్ళు తమ సెల్ ఫోన్లలో బంధించారు. అక్కడికి క్రాష్ అయిన తర్వాత సంఘటన స్థలానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. కానీ ఇక ఫ్లైట్ లోపల జరిగినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా రమేష్ కి ఎంతో కొంత తెలిసే అవకాశం ఉంది. అసలు ఫ్లైట్ క్రాష్ అయ్యే లాస్ట్ సెకండ్ లో అసలు ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎందుకనంటే గాల్లోకి విమానం లేచిన తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ మనం స్పష్టంగా చూసాం. సో ఆ టైంలో ప్రయాణికులకు ఈ పైలట్ ఎటువంటి మెసేజ్ ఇచ్చాడు అనేది ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. దానికి సంబంధించి ఒక ఉత్కంఠ ఉంది. రమేష్ ఏం చెప్తాడు? ప్రస్తుతం ఆయన ఒక షాక్ లో ఉన్నాడు కాబట్టి అధికారులు ఇప్పుడే ఆయన అన్ని విషయాలు ప్రశ్నించే అవకాశం ఉండదు. అంతేకాకుండా తన సోదరుడు కూడా అదే ఫ్లైట్ లో ఉన్నాడు. తను ఆ ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కల్లారా చూశాడు. సో ఇదంతా కూడా ఆయన ఇప్పుడు ఒక షాక్ లో ఉంటాడు కాబట్టి అధికారులు మరికొంత సమయం తీసుకొని ఆయన కొంత కోలుకున్నాక ఆయన ఇప్పుడు కోలుకున్నాకనే గాయాలై కోలుకోవడం 1-2 రోజుల్లో జరగవచ్చు. కానీ మానసికంగా ఆయన కొంత స్ట్రాంగ్ గా అయిన తర్వాతే అధికారులు ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయన బయటికి రాగానే తన తమ్ముడున్నాడు, ఎక్కడున్నాడు అని చెప్పేసి అడిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కాబట్టి రమేష్ తో అధికారులు మాట్లాడడానికి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్లో ధైర్యం నింపేందుకు ఆయన కరోనా అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఆయన ఆఫీస్ కి వచ్చే వాళ్లకు ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పిఎంఓ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన హాస్పిటల్ కి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు కావచ్చు, బంధువుల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడం, ప్రధానియే వచ్చాడు, స్వయంగా అక్కడ పరిశీలించాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకు మెరుగైన చికిత్సలు అందించాలని చెప్పేసి సూచనలు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళలో కొంత ఆత్మస్థైర్యం నింపేందుకే మాస్క్ లేకుండా వచ్చారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మనం చూస్తున్నాం ఏదైతే ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్. మొదట ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోదీ. అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది, ప్రజెంట్ ఆ ప్రమాద స్థలిలో ఉన్నటువంటి కండిషన్ ఏంటివన్నీ పరిశీలించారు. తర్వాత హాస్పిటల్కి వెళ్లారు. హాస్పిటల్లో ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వారిని పరామర్శిస్తున్నారు, ఏ విధంగా జరిగింది ఏంటి అని చెప్పి ఒక ధైర్యం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం కాదు, మేము ఉన్నాం, మీకు అంతా కంట్రోల్గానే ఉన్నారు, ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది, మీరు అక్కడ ఏం చూసారని వివరాలను కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక విచారణ కూడా స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు జరిగింది, 2 ఇంజన్స్ ఉంటాయి, ఒక ఇంజన్ ఫెయిల్ అయినప్పటికీ 2వ ఇంజన్తో వెళ్ళొచ్చు కదా, అది కూడా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత స్థాయిలో కొన్ని నిమిషాలని ప్రమాదం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఒకటి. అసలు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మెయిన్గా మనకి కోలుకోవాల్సింది, ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది రమేష్ మాత్రమే. రమేష్ ఒక మృత్యుంజయుడు నిన్నంతా మనం చూసాం, వైరల్ అయిపోయింది. అసలు ఏ విధంగా ఇంత భారీ విస్ఫోటనం, ఏ స్థాయిలో అగ్నికిరణాలు ఎగిసిపడ్డా మనం చూస్తున్నాం. సో ఆ సిచ్యువేషన్లో బయటపడి ఆయన సేఫ్గా మళ్ళీ అక్కడే ఉండడం కాదు, నడుచుకొని హాస్పిటల్కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో లాస్ట్ మినిట్లో పైలట్లు ఏమన్నా ఎయిర్ హోస్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, వాళ్ళు ఏమైనా అలర్ట్ చేస్తున్నారు ఈ విధంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి ఏమైనా అలర్ట్స్ ఇస్తున్నప్పుడు ఏదైనా ఆయన సీట్కి పక్కనే ఎమర్జెన్సీ విండో కూడా ఉంది కాబట్టి ఎమర్జెన్సీ విండో నుంచి ఏమైనా బ్రేక్ చేసుకుని ఆయన ఈ భారీ అంటే పేరుడు కన్నా ముందే దూకేయడం బట్టి ఆయనకి రక్తాలతో బయటకు వచ్చారా, ఇవన్నీ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఎటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు, ఎటువంటి జాగ్రత్తలు చెప్పారు, లాస్ట్ సెకండ్స్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా మెయిన్ కీలకంగా మారుతున్నటువంటి పర్సన్ రమేష్. ఆయన ఆరోగ్యం కూడా ప్రజెంట్ సెటిల్డ్గానే ఉందని చెప్పారు, ఆందోళన అవసరం లేదని చెప్పారు. మిగతా వారందరిది కూడా కండిషన్ ఏ విధంగా ఉందో మనం చూసాం. DNA టెస్ట్ ద్వారా మేము ఎవరెవరి కుటుంబ సభ్యులు ఏంటనేది చెప్తామని చెప్పి కూడా ఒకటి చెప్పారు. ఇక మెడికో సంబంధించి ఒకటి, ఇంత భారీ ప్రమాదం ఫ్లైట్ క్రాష్ అయిన దాంట్లో ఉన్న వారందరూ ఒక్కరు తప్ప మిగతా వారందరూ అటు క్రూ కావచ్చు, పైలట్స్ కావచ్చు, ఎయిర్ హోస్టర్స్ కావచ్చు, అందరూ చనిపోయారు, ఒక్క రమేష్ తప్ప. కానీ ఈ ప్రమాదం ఇంకాస్త భారీగా మూల్యం చెల్లించుకోవడానికి ఆస్కారం ఇచ్చింది. ఏంటంటే ఆ ఫ్లైట్ వెళ్ళి మెడికల్ కాలేజ్ బిల్డింగ్లోకి వెళ్ళడం, అక్కడ మెడికోస్ అందరూ కూడా లంచ్ చేస్తుండడంతో ఈ నష్టం అనేది ఇంకాస్త ఎక్కువగా కనిపించింది. వారందరినీ కూడా ప్రజెంట్ అయితే పరామర్శిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఐసీయూలో కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు అని ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. ఎవరు ఊహించినటువంటి పెను ప్రమాదం అయితే సంభవించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ బోయింగ్ సంబంధించి గతంలో కూడా అనేక సార్లు కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు, ప్రయాణికులు కూడా దాన్ని ఇష్టపడుతుంటారు. ఎందుకంటే దాని యొక్క కెపాసిటీ కావచ్చు, ఆ సీటింగ్ ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, ఆ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త సుఖవంతంగా ఉంటాయి కాబట్టి, ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి కాబట్టి ఆ ప్రయాణాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ప్రమాదం జరిగే వరకు ఎందుకు దాన్ని ఇంకా నడిపించుకుంటూ వచ్చారు? గతంలోనే అన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు కాస్త ఏదైనా టెక్నికల్ ఇష్యూసా, లేకపోతే దానివల్ల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి ముందే జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.
కోటేశ్వరరావు గారు, ఇదే ప్రశ్న ఎక్కువగా మనకి వినిపిస్తోంది. గతంలో కూడా అనేక సార్లు, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. డిసెంబర్లో అంతకు ముందు కూడా ఈ విధంగా కంప్లైంట్స్ వచ్చినప్పుడు, లేదంటే కంప్లైంట్స్ రేజ్ అవుతూ ఉన్నప్పుడు, దీన్ని ఇంకా కంటిన్యూ చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది అనేది. గతంలో కూడా ఇదే బోయింగ్ కంపెనీకి చెందినటువంటి విమానాలు స్పెయిన్ లో రన్వే మీద ఒకదాన్ని ఒకటి ఢీకొని దాదాపు 500 మందికి పైగా చనిపోయారు. అందుకని ఈ ప్రమాదాలు అనేటువంటివి, దానికి సంబంధించినటువంటి హిస్టరీని కూడా ఏ సందర్భాల్లో ఎవరెవరు చనిపోయారు, ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనేటువంటిది ఆ కంపెనీ రిలీజ్ చేసింది. 1959 నుంచి 2011 వరకు దాదాపు 1800 ప్రమాదాలు జరిగాయని, 20,000 మంది చనిపోయారని ఆ కంపెనీ ఒక హిస్టరీని కూడా రిలీజ్ చేసింది ఆ మధ్య. అందుకని దానికి సంబంధించినటువంటి ఆ హిస్టరీని ఎవరైనా పరిశీలించినప్పుడు విమాన కంపెనీలు కావచ్చు, లేదా నిర్వహణ సిబ్బంది, ఆ బోయింగ్ విమానాలను కొనుగోలు చేసినటువంటి విమానయాన సంస్థలు కావచ్చు, ఇంజనీరింగ్ సిబ్బంది, వాటన్నిటిని కూడా అధ్యయనం చేస్తారు, చేయరని మనం అనుకోకర్లేదు. అందువల్ల ఏం జరిగింది ఏమిటనేటువంటిది మనం ఎన్నిసార్లు పదే పదే చెప్పుకున్నప్పటికీ ఆ బ్లాక్ బాక్స్ లో ఏం వివరాలు వస్తాయి, ఏమిటి అనేటువంటిది మనకు తెలిసిన తర్వాత, అదే విధంగా దాని వెలుపల దాంతో నిమిత్తం లేకుండా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దర్యాప్తులో మనకి తెలియాల్సి. ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఎందుకు బోయింగ్ లో ఇన్ని ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు? వస్తున్నాయని చెప్పి తెలిసిన ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? బోయింగ్ అనేటువంటిది ఒక అతిపెద్ద సంస్థ, అమెరికాకి చెందినటువంటి అతిపెద్ద సంస్థ. దాంతో పాటు ఐరోపా యూనియన్ దేశాలన్నీ కూడా కలిపి ఎయిర్ బస్ అనేటువంటి ఒక సంస్థని చేశారు. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించేటువంటిది బోయింగ్. దానికి కౌంటర్ గా వచ్చినటువంటి ఎయిర్ బస్. అందువల్ల ఏ విమాన సంస్థ అయినా కానీ బోయింగ్ లేకపోతే ఎయిర్ బస్ అనేటువంటి ఈ రెండు కంపెనీలకు సంబంధించినవి తప్ప మిగిలినటువంటి విమానాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు చైనాలో ఈ రెండు కంపెనీలకు సంబంధించి కాకుండా చైనా వాళ్ళు తాము సొంతంగా తయారు చేసినటువంటి విమానాలని వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్కటి వాళ్ళ అంతర్గతమైనటువంటి ఏవియేషన్ లో ప్రవేశపెడుతున్నారు. అయితే చైనా వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి వచ్చేసరికి మళ్ళీ ఈ బోయింగ్ లేదా ఎయిర్ బస్ విమానాల మీదనే వాళ్ళు కూడా ఆధారపడుతున్నారు. అందుకని మరొక ప్రత్యామ్నాయం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. బోయింగ్ లేకపోతే ఎయిర్ బస్ అనేటువంటిది తప్ప మరొక మూడవ కంపెనీ కానీ లేదా మూడవ ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి విమానాలు తయారవుతున్నాయి. వాళ్ళు సక్సెస్ఫుల్ గానే ప్రమాదాలు అట్లాంటివి ఏమి లేకుండానే వాళ్ళు అంతర్గతమైనటువంటి సర్వీసులు నడుపుతున్నారు. కానీ వాటిని నమ్మి లేదా వాటి మీద విశ్వాసంతో మరొక దేశం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే